చేసే వ్యక్తుడిగా ఉండాలి. మూడోదిగా తన ఇంటిని బహుగా ఏలువాడై ఉండాలి. నాలుగోదిగా చూస్తే మాన్యుడై ఉండాలి. ఐదోదిగా ఇక్కడి నుండి ప్రారంభం. ఐదోదిగా ధిమనస్కులుగా ఉండకూడదు. ఏంటండి? ధిమనస్కులుగా. ధిమనస్సు అంటే రెండు రకాలైన ఈ కరెంట్ ఇలా పోయి వస్తుంది ఎందుకో. స్తోత్ర, లోడ్ ఎక్కువైతుందేమో. అండి స్తోత్రం, హల్లెలూయా. ఆ లోపల హీటర్లు ఏమన్నా ఆన్ చేసి ఉంచినారా? లోపల హీటర్లు కానీ ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు ఈ టైంలో కొద్దిగా చర్చి టైంలో ఫ్రిడ్జ్లు కొద్దిగా అంటే దాంది అలాగనేగా. స్తోత్రం, రైట్. చూద్దాం. ఆ అర్తుకు వాటర్ పోస్తున్నారా? పోయట్లే. అయ్యో, దానికి దీనికి అర్తుకు వాటర్ పోయాను. ఇప్పుడు కాదు, రోజు ఒక 2 బకెట్లు పోస్తే సెట్ అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ధిమనస్తత్వము అంటే 2 రకాల మాట, 2 రకాల మనసులు, 2 రకాల హృదయాలు. ఇవి క్రీస్తుని స్వరక్షకుడిగా స్వీకరించిన చాలా మంది వ్యక్తుల్లో, సంఘ సభ్యులలో మనం చూడవచ్చు. ఇటు ధిమనస్తత్వాన్ని నిజం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, మీరు ఇటు సిరికి ఇటు దేవునికి దాసుడుగా ఉండాలనుకోవడం మీ భ్రమ. 2 యజమానులను ఒక్క దాసుడు ఎప్పుడు సంతోష పెట్టలేడు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలరా, ధిమనస్తత్వము అనేది చాలా చెడ్డది. 2 రకాలైనటువంటి మనస్భావాలు ఉండొద్దు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే హృదయం ఉన్నది. ఆ హృదయంలో ఒకే దేవుణ్ణి కొలిచే వారంగా మనం ఉండాలి. ఆయన వాక్యానుసారంగానే బ్రతికే మనస్భావాన్ని కలిగి జీవించాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొందరు మందిరానికి వస్తారు, వచ్చి మందిరంలో కూర్చుంటారు. కూర్చొని వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం ఏం చేస్తుందో తెలుసా? వీళ్ళ వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, వెనకాల వైపు చూస్తూ ఉంటారు. ఎవరు ఏ కలర్ వస్త్రాలు వేసుకొచ్చారు, ఎవరు ఈరోజు మెల్లో గొలుసు వేసుకొచ్చారు, ఎవరు అంటే ఎత్తుకెళ్ళడానికి కాదు, దేవుని పిల్లారా. ఒకరోజు ఇలాగే వాక్యం బోధిస్తుంటే ఒక ఆవిడ ముందు లైన్లో కూర్చుంది. లేచి ఇట్లా సగం వంగే లేచి వెనుకకు చూస్తుంది. ఆ మగ పిల్లల వైపు చూస్తుంది. ఆ వెనుకాల కూర్చున్నాడు ఆమె భర్త. ఆమె దిక్కు చూసి వాక్యం బోధిస్తున్న సేవకుని ఎదుట నిలబడి ఇలా చూసి అని కూర్చుంది. ఆయనకు అర్థమైపోయింది. ఏంటంటే దైవజనుడు చెబుతున్న వాక్యము వింటున్నవా నీకే
అని ఈమె ఏం చేస్తుంది? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆవిడ ఇటు చూసింది, లాస్ట్కు వెనుకకు మళ్ళీ ఇటు చూసింది. ఆ వెనుకకు చూసేసరికి ఆ 3వ లైన్లో కూర్చుంది. ఈమెకు వ్యతిరేకస్తురాలు, ఈవిడకు వ్యతిరేకస్తురాలు. అక్కడ చూసి అని అంటుంది. అనేసరికి ఆమెకి ఏంటి చెప్పబడుతున్న వాక్యం? ఎవరికి? నాకు కాదు, నీకు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దేవుని మందిరంలో ఒకరోజు దైవజనుడు ఉపదేశిస్తుండగా ఒక యవన బిడ్డ, యవనస్తురాలు కూర్చొని ఇలా ప్రవర్తిస్తుంది. ఆ ప్రార్థన అనంతరం దైవజనుడి యొద్దకు వచ్చి ఆ యవనస్తురాలు అన్నది, అయ్యా, నేను వచ్చే ఆదివారం నుండి మందిరానికి రాను, నా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా, నా ఇంట్లోనే వాక్యం చదువుకుంటా, నా ఇంట్లోనే ఉపవాసం ఉంటా, మందిరానికి నేను పొరపాటున కూడా రాలేను అంది. దైవజనుడు అన్నాడు, ఏంటమ్మా, సంఘముగా సమాజముగా కూడి దేవుణ్ణి ఆరాధించాలని ఉంది కదా, బలలో చేయి వేయాలని ఉంది కదా, మరి నువ్వు అలా మాట్లాడతావు? మందిరానికి వచ్చే వారి ప్రవర్తన బాగులేదు, మందిరానికి వచ్చే వారి జీవిత మనుగడ బాగులేదు అని ఆ దైవజనుడికి ఆ యవనస్తురాలు చెప్పింది. ఎవరి ప్రవర్తన మంచిగా లేదు చెప్పాలనా? మందిరానికి వచ్చే ఏ ఒక్కరి ప్రవర్తన కూడా సరిలేదు అంటే ఈ యవనస్తురాలు సంఘానికి వచ్చేటువంటి ఏ వ్యక్తురాల్లో, ఏ వ్యక్తుల్లో ఏ లోపం ఉంది ఇవి చూడడానికి వచ్చిందా? దేవుని వాక్యాన్ని విని ఆ విన్న వాక్యాన్ని మదిలో దాచుకొని వాక్యములో బలపడాలని వచ్చిందా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని పిల్లారా, ఆ దైవజనుడు అన్నాడు, అయితే ఒక చిన్న పరీక్షకు ఒప్పుకుంటావా అన్నాడు. ఒప్పుకుంటానయ్యా, సరే అని ఒక గ్లాస్లో వాటర్ తీసుకురా అన్నాడు. ఒక గ్లాస్లో నిండుగా వాటర్ తీసుకొని వచ్చింది. ఒక ప్లేట్లో ఆ గ్లాస్ ఉంచాడు. ఉంచి ఒక్క నీటి బొట్టు కూడా, ఒక్క నీటి బొట్టు చుక్క అది నేలన పడకుండా నువ్వు ఈ మందిరం చుట్టూ తిరిగి మరల మందిరంలోనికి రా, ఒక్క నీటి చుక్క నేలన పడకుండా. దేవుని పిల్లరా, ఆ పాప ఇది ఛాలెంజ్గా తీసుకుంది. రోషము కలిగి ఛాలెంజ్గా తీసుకొని ఆ ప్లేట్ పట్టుకొని ఇక మందిరం చుట్టూ ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్త కలిగి అడుగేస్తూ మొత్తానికి చర్చ్ అంతా ఆ చుట్టూరా తిరిగి దేవుని మందిరంలోకి వచ్చి దైవజనుడి దగ్గర నిలబడ్డది. అప్పుడు దైవజనుడి చేతికి ఆ ప్లేట్ ఇస్తే ఆయన చూసి, ఒక్క నీటి బొట్టు కూడా క్రింద పడకుండా నడిచావు, కారణం? అయ్యా, నీటి బొట్టు నేలన రాలకుండా అంత జాగ్రత్త తీసుకున్నాను, కారణం నా దృష్టి అంతా, నా మనసంతా, నా ఏకాగ్రత అంతా దేనిపై నిలిపాను? ఆ నీటిపైనే, ఆ గ్లాస్ పైనే ఎక్కడ ఒక చుక్క నీరు తొలగి పడకుండా అంత ఏకాగ్రత, అంత దృష్టి ఆ నీటి పైన ఉంచాను, ఆ గ్లాస్ పై ఉంచాను.
దేవుని పిల్లలారా, అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, నువ్వు మందిరంలోకి వచ్చి మందిరంలో కూర్చున్నప్పుడు కూడా దైవజనుడు చెప్పే వాక్యం పైన గనక నీ ధ్యాస ఉంచావా, నీ మనసు ఆనబెట్టావా, నీ దృష్టిని నిలిపి ఉంచావా, నీకు దేవుడు దగ్గరైతాడు, నువ్వు ఆనందంగా ఉంటావు, నిత్యము పరిమళ సువాసనగా అనేకులకు వెలుగుగా నువ్వు నిలబడతావు. ఆమేన్. కానీ ఈవిడ ఎలా ఉంది, ఆవిడ ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నాడు అని వారిని గనక చూసావా, నీ బ్రతుకు చినిగిన గాలిపటం వల్ల అవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దిమనస్కులు ఎవరండి వీళ్ళు? దిమనస్కులు. రెండు హృదయాలు, రెండు రకాల మనస్సులు. సగం దేవుని వాక్యం వింటుంటారు, సగము లోకానుసారమైన జీవితాన్ని విచారిస్తుంటారు. సంఘములో పరిచర్య చేసే పురుషులకు, స్త్రీలకైనా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు దిమనస్భావాన్ని కలిగి ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దిమనస్భావాన్ని కలిగి ఉండొద్దు. ఏక హృదయముతో ప్రభుని నువ్వు కొనియాడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు రకాలైనటువంటి హృదయాలు నీలో ఉంటే, రెండు రకాల మనస్సులు నీలో ఉంటే, నువ్వు సంఘములో పరిచర్య చేసినా ఆ పరిచర్యకు తగ్గ ఫలం దేవుని యొద్ద నుండి నీకు రాదు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కొందరైతే ఇక్కడికి వచ్చి పరిచర్యలో పాలు పొందుతారు, పరిచర్య చేస్తారు, చాలా హడావిడిగా చేస్తారు. అందరి కంట్లో వాళ్ళే పడేటట్టుగా చేస్తారు. కానీ ఇంటికి వెళ్ళాక వారి ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఆ వ్యక్తురాలైన వ్యక్తుడి హృదయమైన రెండు రకాలుగా పనిచేస్తుంటుంది. ఎలా అంటే, ఇక్కడ ఆ సింకులో బేషన్ లేచి తోముతూ అక్కడ టీవీ ఆన్ చేసి సీరియల్ను చూస్తుంటారు. దిమనస్భావం. అదిగాక వాళ్ళ అన్నయ్యే కానీ, వాళ్ళ మామయ్య కానీ, వాళ్ళ అత్తయ్య కానీ, లేదా వాళ్ళ బంధువే కానీ ఇంటికి వచ్చారనుకో, వాళ్ళు కాస్త ఓ పెగ్గేసే వాళ్ళు అనుకో, వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని గౌరవిస్తారు? ఎవరిని గౌరవిస్తారు? ఆ అన్నను, ఆ తమ్ముణ్ణి, ఆ పెదనాన్నను, ఆ మామయ్యను, ఆ బంధువునే. ఖచ్చితంగా వాళ్ళకు తాగవలసింది తెస్తారు, ఖచ్చితంగా వారు తినవలసింది తెస్తారు, వీళ్ళ చేతులతో స్వయంగా చేసి వాళ్ళకు అందిస్తారు. దీనివల్ల దేవుని పిల్లారా, పరిచర్య చేసే పురుషుడా, స్త్రీ, దేవుని గొప్ప బహుమానాన్ని, కిరీటాన్ని పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే రెండు రకాలైన మనస్భావాలు ఉండొద్దు. రెండు రకాలైనటువంటి మనస్భావాలు ఎవరిలోనైనా ఉంటే, పరిచర్యకు సిద్ధపడిన నీవు ఈరోజు ఆ అపవిత్రమైన హృదయం ఏంటో తొలగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి రెండు రకాల మాటలు ఉంటాయి. ఏంటండి? ఇక్కడనేమో ఈ మాట, అక్కడనేమో ఆ మాట. వాళ్ళకు ఒక సామెత దొరుకుతుంది. ఏ ఏ ఏ ఏంది? ఏ రోజు ఆ పాట అంట, ఏ రోజు ఆ పాట.
ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లరా, నేను అనేది ఏంటంటే మాటలు రెండు రకాలుగా ఉండొద్దు. ఒకే రకమైన మాట నీలో ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆవిడ, జాగ్రత్త వినండి, ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకు ఏ పని చేసుకోవడానికి బ్రతుకు తెరువు దొరకక చివరిగా సముద్రము ఒడ్డున కొన్ని ఓడలు వచ్చి ఆగుతాయి. ఆ ఓడలు సముద్రంలోకి వెళ్ళినప్పుడు చేపలు పట్టినప్పుడు ఆ చేపలు పట్టినప్పుడు ఆ ఓడలు వేసుకొని ఒడ్డుకొచ్చినప్పుడు ఆ ఓడల అవి ఉంటాయిగా, ఏంటి, చెక్కలు, అవి కాస్త లూజుగా అయ్యి వదిలి రంధ్రాలు, ఎక్కడైనా రంధ్రాలు పడి నీళ్లు ఓడలోకి వస్తుంటాయి. వాటికి కీలు పూస్తారు. కీలు అంటే గమ్ము. ఇంత పిండి ముద్ద, మైదా పిండి, అందులో కొంత గమ్ము, ఇంకా రకరకాలుగా వేసి దాన్ని ఉడకబెట్టి ఓ ముద్ద చేసి దానికి పూస్తారు. నీళ్లు సముద్రంలో నుండి దాని లోపలికి రాకుండా ఉండడానికి. అలా చేస్తే ఆవిడకు 200 300 డబ్బు ఇస్తారు వాళ్ళు, ఆ పిండి ముద్ద డబ్బులు పోగా. దేవుని పిల్లారా, ఆవిడ ఆ పని ఎంచుకుంది. 2 పిల్లలను సాదాలంటే ఏదో ఒక పని చేయాలిగా అని ఆవిడ ఆలోచన చేసి ఆ పని ఎంచుకొని ప్రతిరోజు ఆ సముద్ర ఒడ్డుకి వెళ్ళేది, ఆ ఓడలకు కీలు పూసేది, వచ్చిన డబ్బుతో తన బిడ్డలకు మంచి పోషకాహారం ఇచ్చేది. ఒక దినాన ఆ పిండి ముద్ద పళ్ళెంలో పెట్టుకొని చేతులు పట్టుకొని సముద్ర ఒడ్డుకెళ్ళి నిలబడ్డది. నిలుచుంటే ఆకాశములో నుండి ఒక గ్రద్ద, పక్షిరాజు సడన్గా అలా గాలికి వచ్చేసి 2 కాళ్ళతో అమాంతంగా పిండి ముద్దతో సహా, ఆ ప్లేట్తో సహా ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఆ చేతిలో నుండి ఈవిడ వదిలేసింది. అప్పుడు ఆవిడ చాలా బాధపడ్డది. ఆ పిండి ముద్దను తీసుకోవాలని ప్రయత్నించింది, కానీ ఆకాశంలోకి ఎగిరిపోయింది. తను ఎప్పుడైతే ఆ పిండి ముద్ద తెచ్చి ఆ కీలు ఓడలకు పూస్తుందో, డబ్బు వస్తుందో, ఆవిడ ఎవరిని స్తుతించింది? ప్రభుని. ప్రభువాని కొందనాలు, యేసయ్యాని కొందనాలు, సజీవుడాని కొందనాలు, నన్ను పోషిస్తున్న దేవుడా, నా పిల్లలను పోషిస్తున్నవాడా అని స్తుతించి దేవుని ఎడల ఆనందిస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ పిండి ముద్ద గ్రద్ద వచ్చి ఎత్తుకెళ్ళిందో, ఇప్పుడు ఎవరిని ద్వేషిస్తుంది? ఎవరిని ద్వేషిస్తుంది? నోరు లేవా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మౌన వ్రతం నశించునుగాక. ఆమేన్. ఏంటండి, ఆకాశంలోకి వెళ్ళిపోతున్న పిండి ముద్ద గద్ద చేతుల్లో పట్టుకొని వెళ్తుంది. ఈవిడ ఎవరిని ద్వేషిస్తుంది? దేవుణ్ణి. పొగిడిన నాలుకే ఇప్పుడు ఏం చేస్తుంది? ఏంటి? దేవుణ్ణి ద్వేషిస్తుంది. పొగిడిన నాలుకే తిరిగి మరలా ద్వేషిస్తుంది. ఏం దేవుడు? దేవుడు చూస్తున్నాడా? ఆయనకు కనికరం ఉందా? ఆయనకు జాలి ఉందా? ఈ బీద విధవరాల పైన కనీసం దయ ఉందా? ఏం దేవుడు? మందిరానికి పోయి లాభమేంటి? దైవజనుడు చెప్పే వాక్యం విని లాభమేంటి అని తన మనసులో దేవుణ్ణి ద్వేషిస్తూ, నాలుక ద్వారా దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంది. అలాగా ద్వేషించుకుంటూ దేవుడి మందిరంలోకి వచ్చింది. అప్పుడు దైవజనుడు దేవుని మందిరంలో ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, ఏం దేవుడు పాస్టర్ గారండి, ఇలాగే ఉంటుందా? ఇలాగేనా?
ఆ దేవుడు ఇంత దయ చూపడా, ఇంత కనికరం లేదా, ఇంత కనీసం పట్టించుకోడా? ఈరోజు నేను నా పిల్లలు పస్తులుండాలి అని బోళ్ళుమని ఏడ్చి దేవుణ్ణి చిన్నతనం చేసి మాట్లాడుతుంటే దైవజనుడు అన్నాడు, ఏది జరిగినా మన మేలు కొరకే. ఏంటండి? ఏది జరిగినా మన మంచి కొరకే జరుగుతుందమ్మా. రాబోయే ముందు రోజు, రాబోయే రెండో రోజు, రాబోయే సంవత్సరం, రాబోయే అనంతర సంవత్సరం, రాబోయే భవిష్యత్తు దేవుడు ఎరిగి ఉన్నాడు కానీ నువ్వు కాదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏది చేసినా దేవుడు మన మేలు కోరే చేస్తాడు. ఆమెన్. ఇదే లేఖనములో రాసుందమ్మా అని బోధించాడు. ఆవిడ అన్నది, ఏం దేవుడో ఏమో, నా పిల్లలు పస్తులు ఉండాలి, నేను పస్తి ఉండాలి, నా పిండి ముద్ద గద్దెత్తుకెళ్ళిపోయింది, అది కడుపు నిండా తినేసి హ్యాపీగా ఉందేమో అన్నట్టుగా దేవుణ్ణి చిన్నతనం చేసి, ఏం దేవుడో, ఏం దేవుడో, కనికరం లేని దేవుడు, ఆప్యాయత లేని దేవుడు, కఠినస్తుడు. మేలు చేసినప్పుడేమో దేవుణ్ణి పొగడడం, ఆమె చేతులారా అది దేవుడు చేసిన పనో కాదో ఆమెకు తెలియదు, కానీ చిన్న నష్టం జరిగేసరికి దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ద్వేషించడం. రెండు నాలుకలు కలిగిన వ్యక్తులు. ఇందులో బైబిల్లో కూడా అలాంటి వ్యక్తురాలు ఒక ఆమె ఉంది. ఎవరావిడ? యోబయ్య గారి భార్య. అన్నీ ఉన్నప్పుడు దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. కానీ అన్నీ పోయాక ఆ దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చనిపో కానీ ఒకే విధమైన మనసు ఎవరిది? యోబయ్యది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా దేవుడే మేలు చేసేవాడు కానీ కీడు చేయడమా అని మాట్లాడుతుండగానే సంచులు పట్టుకొని మందిరంలోకి వచ్చారు కొంతమంది ఓడల్లో ప్రయాణం చేసిన వాళ్ళు. వచ్చి దైవజనునితో అంటున్నారు, అయ్యా ఇదిగో ఇందులో ₹1,00,000 ఉన్నాయి, డబ్బు ₹1,00,000. ఎవరైనా బీద విధవరాలుంటే ఆవిడకు సహాయం చేయండి. ఎందుకు అంటే, అయ్యా మేము ఆ సముద్రంలో 10-15 కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ఆ ఓడ మంచుగడ్డకు తగిలి ఆ ఓడ చెక్క విరిగిపోయింది, రంధ్రం పడ్డది. ఆ రంధ్రంలో నుండి నీళ్ళు వస్తూ ఓడ నిండిపోతుంది. ఓడ కాస్త నిండిందా నీళ్ళతో, ఆ ఓడలో ఉన్న మేము చనిపోతాం. కనుక అప్పుడు మేము ప్రార్థన చేశాం, దేవా మాకు సహాయం చేయి, మమ్మను క్షేమంగా ఒడ్డుకు చేర్చు. ఒడ్డు కనుక మమ్మను చేర్చావా మేము బీదలకు ఈ డబ్బు సహాయం చేస్తామయ్యా అని ఆ ₹1,00,000 డబ్బు తీసి అక్కడ పెట్టాము. అద్భుతంగా ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశామో ఆకాశంలో ఒక గ్రద్ద ఒక పిండి ముద్ద తెచ్చి మా ఒడలో వేసిందయ్యా. ఆ పిండి ముద్దను తీసి ఆ రంధ్రానికి పెట్టేసి ఇక నీళ్లు రాకుండా ఆగిపోయింది. మేము క్షేమంగా ఒడ్డుకు చేరాము. కనుక ఈ డబ్బు ఎవరైనా బీద విధవరాలకి ఇవ్వు. అప్పుడు ఆవిడ అన్నది అక్కడే బొల్ల ఏడుస్తూ, అయ్యా ఆ పిండి ముద్ద నాది, నేను తీసుకొని సముద్ర ఒడ్డున నిలబడితే గ్రద్ద ఎత్తుకెళ్ళింది వాస్తవం, అదే విషయం దైవజనితో పంచుకుంటూ ఏడుస్తున్నానయ్యా అంటే, చాలా వందనాలమ్మా,
దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఇదిగో 1,00,000 రూపాయలను తీసి చేతిలో పెట్టారు. ఇప్పుడేం చేస్తుంది మళ్ళా? ఇప్పుడేం చేస్తుంది? అమ్మో ఎంత గొప్ప దేవుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత మేలుదారే. 2 నాలుకలు కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి ధిమనస్భావం, 2 నాలుకలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు పరిచర్య చేసినా ఆ పరిచర్యకు ఫలితం ఉండదు. పరిచర్య చేసి నేను దేవుడి దగ్గర నుండి ఫలం పొందాలని చూసిన వాళ్ళు ఫలము పొందరు. ధిమనస్భావం ఉండొద్దు. ఎప్పుడు ఒకే హృదయం కలిగి జీవించాలి. ఆమెన్, ఆమెన్. పురుషులారా, స్త్రీలారా, దైవజనుడిగా మీకు ప్రాధేయపడి చెప్తున్న మాట ఇది. ధిమనస్భావం ఉండొద్దు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఒక్క విషయం చెప్పనీకి ఇంత టైం అయిపోయింది. రెండో మాట మద్యపానాసక్తులుగా ఉండొద్దు. పరిచారకులు, పురుషులారా, స్త్రీలకు కూడా నా విజ్ఞాపన, మద్యపానాసక్తులుగా ఉండొద్దు. ఏ ఆసక్తులు? మద్యపానాసక్తులు. మద్యపానాన్ని సేవించొద్దు. అంటే మద్యపానం అంటే ఏంటి? మద్యపానం అంటే ఆల్కహాలేగా. కొందరేమో వాటర్గా తీసుకుంటారు ఆల్కహాలు, నీళ్ళ రకంగా. కొందరేమో పొగ రూపకంగా తీసుకుంటారు. అంటే ద్రవ రూపకంగా, ఘన రూపకంగా, పొగ రూపకంగా 3 రకాలుగా తీసుకోవచ్చు ఆల్కహాల్. ఏ రకంగా తీసుకున్న మనిషికి మత్తు వస్తుంది, చక్కగా మత్తెక్కుతుంది. దేవుని పిల్లారా, ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఆల్కహాలు సేవిస్తూ అంటే మత్తును తీసుకుంటూ దేవుని పరిచర్యలో పాలు పొంది నేను దేవుని చేత మేలు పొందాలి అనుకోవడం నీ అజ్ఞానం. అది నీ అజ్ఞానం. ఒక ఆయన సంఘములో సంఘ పెద్ద. ఏంటండి? సంఘములో సంఘ పెద్ద. ఆయన వచ్చి మందిరంలోకి ఎంటర్ అయ్యాడంటే ఆయనకు పాస్టర్ గారు కుర్చీ పక్కనే కూర్చేయాలి. ఆ కుర్చీ మీద వచ్చి కూర్చుంటాడు. మనవరాలు, 6 సంవత్సరాల మనవరాలు ఉంటుంది. ఆ మనవరాలకే తొలి పాట ఇవ్వాలి. మొట్టమొదటి పాట మనవరాలకి ఇవ్వాలి. ఆ మనవరాలు పాడాకే మిగతా వాళ్ళు పాడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనవరాలు పాట పాడాకనే ఎవరైనా పాడాలి. పొరపాటున గనక వేరే వ్యక్తురాలే గనక పాట మొదట పాడారా, అతను లేచి మనవరాలను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన వర్గ సంబంధులు ఉంటారు చర్చిలో. ఎవరు? ఆ సంఘ పెద్ద వర్గ సంబంధులు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? బైబిల్ పట్టుకొని లేస్తారు. సగం మందిరం ఖాళీ. కనుక ఆ సంఘ పెద్ద ఏం చేస్తాడో తెలుసా? మందిరంలోకి వస్తాడు, కూర్చుంటాడు, ప్రకటనలు చేస్తాడు. ఏదైనా పరిచర్య ఉంటే పిల్లల ద్వారా, అంటే పరిచారకుల ద్వారా అజయ్ అని ఆర్డర్ ఇస్తాడు. దేవుని పిల్లరా, కానీ ఇంటికి వెళ్ళాక సాయంకాలం పూట ఒక 1/2 లీటర్ థమ్సప్ బాటిల్ తెచ్చుకొని తన పక్కన పెట్టుకొని గ్లాసులో పోసుకొని కమ్మగా తాగుతాడు. 1/2 లీటరు థమ్సప్ బాటిల్, 1/2 లీటర్ థమ్సప్ బాటిల్లో 30 వంతు థమ్సప్ వాటర్ తీసేస్తాడు. 30 వంతు థమ్సప్ తీసి గ్లాసులో పోసి మనవరాళ్ళకు మనవళ్ళకి ఇస్తాడు.
ఇక మిగిలింది ఎంత? పావు. ఆ పావు ఆ పావు థమ్సాప్ ఉంటుందిగా, దాంట్లో ఏం కలుపుతాడు? బాటిల్ కలుపుతాడు. ఏది? ఏం కలుపుతాడు? క్వార్టర్ సీసా, క్వార్టర్ మందు, ఆల్కహాల్ దానిలో పోస్తాడు. మొత్తం ఎలా మారుతుంది? అది థమ్సప్ లాగే మారుతుంది, థమ్సప్ లాగే. ఇక దాన్ని ముందు పెట్టుకొని గ్లాస్ పట్టుకొని సీసం గ్లాసులో పోసుకొని కమ్మగా తాగుతూ, ఇక ఇంత కారమో ఏదో నాలుక మీద అద్దుకుంటూ మంచిగా అని సప్పరించుకుంటూ, దేవుని పిల్లలారా, చూసే వాళ్ళకి ఏం కనబడుతుంది? పైన థమ్సాపే, థమ్సాపే. కానీ ఆ థమ్సాప్ లోపల ఇమిడి ఉందేంటి? ఆల్కహాల్, మత్తును కలగజేసేది. హల్లెలూయా. అదొక్కటే కాదు, మళ్ళా చేతిలో ఏంటిది? చేతిలో సిగరెట్. ఆ సిగరెట్ తాగుతూ ఎవరైనా సంఘములో ఉన్న వాళ్ళు వచ్చారనుకో, సిగరెట్ జరిపి అక్కడ పడేస్తాడు థమ్సాప్. అది పొయ్యయ్యా అంటే అది కాదు, ఇది పోస్తానని ఇంకో లీటర్ థమ్సాప్ పక్కుంటుంది. స్తోత్ర, హల్లెలూయా. ఇలాంటి పరిచారకులు దేవుని యొద్ద నుండి బహుమానం పొందాలంటే కాని పని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇది కుయుక్తితో చేసే పరిచర్య. కుయుక్తి, నటన, తమాషా కాదు. దేవుని పరిచర్య అంటే. ఆమేన్, హల్లెలూయా. పరిచర్య చేసేవాడి విలువ దేవుని దగ్గరికి వెళ్తే ఆయన డైరీలో చదువుతుంటే అర్థమవుతుంది ఎంత గనులో. ఒక పల్లెటూరులో ఒక మొద్దు అంటే ఒక చెట్టు, పెద్ద చెట్టు అంట. ఆ చెట్టు మ్రాను కొట్టి తెచ్చి ఆ పల్లెటూరుకు, ఆ కుగ్రామానికి పక్కనే ఉన్న చెరువు ఒడ్డున వేశారు. ఆ చెరువు ఒడ్డున చక్కని పార్కు ఉంటుందండి, చక్కని పార్కు. అయితే ఒక ఒడ్రంగతను ఆ మొద్దు చూసి, వచ్చేవాళ్ళు ఈ మొద్దును చాలామంది చూస్తున్నారు, కూర్చుంటున్నారని దాన్ని ఏం చేశాడు తెలుసా? మంచిగా డిజైన్గా చెక్కి ఆ మొద్దు మీద కూర్చోవడానికి కుర్చీలాగా చెక్కి, దానిపైన కూడా కొన్ని విలువైనటువంటి మాటలు చెక్కి మంచిగా పాలిష్ చేశాడంట. ఆ పార్కు వచ్చిన వాళ్ళు, ఆ చెరువులో ఉన్న పక్షులను చూడడానికి వచ్చిన జనులు సాయంకాలం పూట ఆ మొద్దు దగ్గరికి వచ్చి చూసి చక్కగా ఆనందించి ఆ మొద్దు మీద ఉన్న కుర్చీలలో కూర్చొని ఆ మాటలు చదివి ఆ పాలిస్తో ఎంత బాగుంది, ఎంత స్మూత్గా ఉందని ఆ మొద్దును పొగిడి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యార్థంగా ఆ మొద్దును చూసి సంతోషించి వెళ్ళేవాళ్ళంట. పైన పాలిస్ పట్టి ఉంది, నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది, చాలా మంచిగా ఉంది, ఎంతో అందంగా కనబడుతుంది. దేవుని పిల్లారా, అలా కొన్ని సంవత్సరాలు గతించాక ఆ మొద్దు కూలి కుప్పబడి ఒక దగ్గర పడిపోయింది. ఆ చెరువు యజమానుడు, ఆ పార్కు యజమానుడు ఈ మొద్దు చెక్కలన్నీ తీసి అగ్నిలో వేసి కాల్చేయండి అని చెప్పాడు. అవన్నీ తీసుకెళ్ళి అగ్నిలో వేసి కాల్చేశారు. కాల్చి వేసే టైంలో అక్కడికి వచ్చిన జనులు, వాటిని కాల్చాలని తీసుకెళ్తున్న ప్రజలు, పనివారు, వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూసి ఎలా పడిపోయింది, ఏమైంది, ఎంత మంచి మొద్దుది, ఇదొక అద్భుతంగా ఉండేది, ఈ పార్కులో ఎంత చక్కగా ఉండేది, ఒక కళగా కనబడేది అని అందరూ చెప్పుకుంటూ
ఈరోజు ఇలా అయిపోయిందేంటి అంటే పైన పాలిష్ పట్టి చక్కగా చెక్కబడి కొన్ని వాక్యాలు కూడా చెక్కబడి దాని మీద కూర్చోవడానికి కూడా చక్కగా కుర్చీలు చేయబడి పిల్లలను కూర్చోబెట్టి ఎన్నో ఫోటోలు తీస్తూ వచ్చేది దేవుని పిల్లరా. కానీ ఆ మొద్దు పైన చూస్తే చాలా డెకరేట్గా ఉండేది, కానీ దాని లోపలేముందో తెలుసా? చెద. ఏముంది? చెద అంటే చెదలు. లోపల దినదినం ఏం చేస్తుంది? చెదలు కొరికేస్తూ 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 చివరికి ఆ పైన కప్పు వరకు వచ్చేసి మొత్తం కూల్చేసింది. కొంతమంది ఇలాగే ఉంటారు, పైన చూస్తే యమభక్తి పరులుగా ఉంటారు. వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ అయినా, వాళ్ళ తీయని మాట తీరైనా, వాళ్ళ శౌర్యం దువ్వుకొనుటైనా, వాళ్ళు చేసే పరిచర్య క్రమమైనా ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా, ఎంత భక్తి పరులో, ఎంత యథార్థ హృదయలో, ఎంత నిమ్మలస్సులో, వీరి పక్షాన దేవుడు ఉన్నాడు అన్నట్టుగానే వాళ్ళు ఏం చేస్తారు? నటన నటన నటన. కానీ వారి హృదయములో, వారి అంతరంగంలో ఏం కొరుకుతుంటుంది? ఏముంటుంది? కుళ్ళు, కుతంత్రాలు, కోపాలు, ద్వేషాలు, పిసినారి గుణాలు. అత్తను గౌరవించే విధానం తెలియక, మామను గౌరవించే విధానం తెలియక, తల్లిదండ్రులనే ఎక్కువగా గౌరవించి పార్షాలిటీ కలిగిన మనసులో దేవుని పిల్లలారా, ఇలాగా ఉండి ఈ మనస్భావాలు కలిగి మీదికి మాత్రం అలా కనబడి పరిచర్య చేయడానికి ఇష్టపడి పరిచర్యలో ఇన్వాల్వ్ అయితే పరిచర్య జరుగుతుంది. అదే పరిచర్యనా సరే, మందిర పరిచర్యన, భోజన పరిచర్యన, వాక్య పరిచర్యన, మ్యూజిక్ పరిచర్యన, ఏదైనా జరుగుతుంది. కానీ దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగము ఉండదు. దేవుని దగ్గర నుండి ఎలాంటి బహుమానం వారికి అందదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘ పెద్ద అన్నానే చూసావా? మీదికి పైకి సంఘ పెద్దే ఈక్వల్ టు పాస్టర్. కానీ ఏం లాభం? దేనికి బానిస? ఆల్కహాల్కు బానిస. పైకి చూస్తే థమ్సాపే, కానీ థమ్సాప్లో ఉందేంటి? ఆల్కహాల్. జీవితాలు పాడైపోతున్నాయి. సంఘ పెద్దనే కానీ బాగుపడట్లే, సంఘ పెద్దనే కానీ ఆశీర్వాదం పొందట్లే, సంఘ పెద్దనే కుటుంబంలో నెమ్మది లేదు, సంఘ పెద్దనే దీవెన లేదు, సంఘ పెద్దనే దేవుని నడిపింపు లేదు, సంఘ పెద్దనే అభిషేకం లేదు, సంఘ పెద్దనే ఆత్మ లేదు. సంఘానికి పెద్దనే కానీ ఏం లాభం? నరకానికి ప్రయాణమవుతున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. చూసుకొని మురవాలంట, చెప్పుకొని ఏడవాలంట. ఆమెన్. అది ఆయన రకం. చూస్తేనేమో మురిసిపోవడం, కానీ చెప్పుకుంటే. కాబట్టి పరిచర్య ధర్మం కొనసాగించే స్త్రీలైనా పురుషులైనా ఎలా ఉండాలి? యథార్థముగా. ఆమెన్. అంటే మద్యమానికి బానిసలుగా ఉండకూడదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తానండి. సమయం, నేను ఈరోజు లేట్ వచ్చాను కనుక ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటిది? ధిమనస్భావం కలిగి ఉండొద్దు పరిచారకులు, పురుషులైనా స్త్రీలైనా. రెండో విషయం ఏంటి?
మద్యపానాసక్తి కలిగి ఉండొద్దు. కళ్ళు, గుట్కా, సిగరెటు, పాన్ పరాకు, బీడి, ఇంకా ఇంకా ఇంకేమున్నాయి, సారా, ఇంకా ఇంకేమున్నాయి, బీరు, బ్రాండీ, విస్కీ, వాటి జోలికి పోవద్దు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈ సబ్జెక్టు చాలా ఉంది. ఇప్పటికే దీంతో నాలుగో వారం అయినా కానీ కంప్లీట్ కావట్లే. స్తోత్రం. చివరిగా మాట ఏంటిది? చివరి మాట అంటే చివరి మాట కాదు కానీ ఇంకా అది విశ్వాసమందు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎన్నో విషయం ఇది, ఎన్నో విషయం. ఐదో మాట మిగతా తర్వాత వివరిస్తాను. విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం ఎంతటి విలువైందో మీకు తెలుసా? దేవుడి పైన విశ్వాసము ఎంత విలువైందో మీకు తెలుసా? విశ్వాసం ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. విశ్వాసం ఉంటేనే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. విశ్వాసం ఉంటేనే రేపటి దినాన దేవుని నిత్యరాజ్యానికి నువ్వు అర్హతగా ఉంటావు. ఆమెన్. విశ్వాసము లేకుండా నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడవు. ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. విశ్వాసము దేవుని పిల్లారా, దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? విశ్వాసము నువ్వు దేవునికి కలిగి ఉండాలంటే దానికంటే ముందు ఒకటి నీకు మాదిరిగా ఉండాలి. ఏంటో తెలుసా? అది యథార్థత. ఏంటిది అది? యథార్థముగా ఉండాలి. ఎందుకంటే యథార్థవంతులకు దేవుడు ఏ మేలు కూడా కొదవలేకుండా చేస్తాడు. చదవండి కీర్తన 84:11. కీర్తనల గ్రంథము 84:11. త్వరగా టైం ఒక 2 నిమిషాల్లో కట్టుతుంది. 2-3 నిమిషాలు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సామెతలు 11:20 చదవండి. సామెతలు 11:20. 11:20. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఒక మాట యోబు గ్రంథం 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. యథార్థవంతుడు అనే మాట ఉందిగా. అతడు యథార్థవంతుడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసానికి ముందు ఏముండాలి? ఏ కోణం మనం కలిగి ఉండాలి? యథార్థత. దేవుని బిడ్డ, నువ్వు పరిచర్య చేస్తున్నావేమో, ఫ్యాడ్ కొట్టినా సరే, మందిరం ఊడ్చినా సరే, భోజన పరిచర్య చేసినా సరే, వాక్య పరిచర్య చేసినా సరే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా సరే, ఈ థాట్లు వేసినా సరే, ఇంకా లేదంటే బయటికి వెళ్ళి కట్టెలు తెచ్చినా సరే, ఏ పరిచర్య చేసినా సరే, సువార్త ప్రకటించినా సరే, అది ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉన్నవారు కోల్పోయిన దాన్ని 2 అంతలుగా పొందుతారు. యోబు యథార్థవంతుడు కనుక తిరిగి 2 అంతలు పొందాడా పొందలేదా? ఆమెన్. యథార్థవంతులకు
గొప్ప బహుమానం ఇవ్వడానికి దేవుడు అస్సలు వెనుకపోడు. ఏంటో తెలుసా? ఒక ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేశాన్ని పరిపాలిస్తుండగా ఆయన వయసు మళ్ళీ ముసలోడయ్యాడు. అప్పుడు రాజ్యపాలన చేయడానికి శక్తి సరిపోట్లే. అప్పుడు ఆయన దేశంలో ఒక అనౌన్స్ చేశాడు. ఏంటో తెలుసా? నాకు ఒక్కగానొక్క కూతురుంది, ఆవిడనిచ్చి వివాహం చేస్తా, ఎవరైనా రాజ్యపాలన చేసే వాళ్ళు ముందుకొస్తే అన్నాడు, నా రాజ్యరికం కూడా ఇస్తా, పట్టా కడతా అన్నాడు. అప్పుడు దేశంలో చాలా మంది యవన బిడ్డలు సిద్ధపడ్డారు, కానీ 5 మంది ముందుకొచ్చారు. ఆ రాజుగారి ఎదుట నిలబడితే ఆ 5 మందికి రాజు అన్నాడు, శబాష్, మీకు నేను ఒక పరీక్ష పెడతా, ఆ పరీక్షలో మీరు ఓడక గెలవాలి, అప్పుడు నా రాజరికం ఇస్తా, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తా, గెలిచిన వారికి అని చెప్పాడు. సరే మంచిదని ఆ 5 మంది ఏం పరీక్ష అయ్యా అంటే వాళ్ళందరికీ ఒక 2 బస్తాల విత్తనాలు ఇచ్చాడు, వరి విత్తనాలు ఇచ్చి మీరు పంట వండియండి, ఎవడైతే ఎక్కువ బస్తాల ఒడ్లు తీసి నా దగ్గరికి తెస్తాడో వాడికి రాజరికం పట్టగడతా, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తా అని చెప్పాడు. ఆ 2 బస్తాల విత్తన బోట్లు తీసుకొని వెళ్ళి ఆ పొలాల్లో చల్లి ఇక పంట పండించి 6 నెలల తర్వాత వచ్చారు. మొదటి వాడు వచ్చి, అయ్యా నేను 30 బస్తాలు వండించాను అంటే, శబాష్, ఆ బస్తాలు అక్కడ పెట్టు అన్నాడు. అతడు నిలబడ్డాడు. రెండో వాడు వచ్చాడు, అయ్యా నేను 50 బస్తాలు వండించాను, శబాష్ అని 50 బస్తాలు అక్కడ పెట్టు అన్నాడు. ఇక మూడో వాడు వచ్చి, అయ్యా నేను 80 బస్తాలు పండించాను, 80 బస్తాల ఒడ్లు అక్కడ పెట్టు అన్నాను. అక్కడ పెట్టి అక్కడ నిలబడ్డాడు, శబాష్ అన్నాడు. నాలుగో వాడు వచ్చి, నేను 100 బస్తాలు పండించాను అన్నాడు, శబాష్ అని అతను చేయి పట్టుకొని ఎత్తి ఇతడు 100 బస్తాలు పండించాడు. ఇక 5వ వాడిని అడుగుదాం అని 5వ వాడిని పిలిపించారు. ఆ 5వ వాడు ఖాళీ చేతులతో వచ్చాడు. ఒట్టి చేతులతో వచ్చి మోకాళ్ళేసి ఆ రాజుగారికి ప్రణామాలు తెలియజేసి, అయ్యా మీరు ఇచ్చిన ఆ విత్తన ఒడ్లు తీసుకెళ్ళి నేను పొలంలో వేశాను, కానీ పంట రాలేదయ్యా, నీళ్లు పెట్టాను, ఎరువేశాను, ఇంకా అంతకంటే రసాయనిక ఎరువులు కూడా వేశాను, కానీ పంట రాలే, ఒక్క వరి కర్ర కూడా రాలే, నన్ను క్షమించయ్యా, నేను పంట పండించలో ఫెయిల్ అయిపోయాను. అప్పుడు ఈ 4గురిని ఇక్కడ నిలబెట్టి ఆ ఒక్కడిని 5వ వాడిని అక్కడ నిలబెట్టి ప్రజలందరూ నవ్వుతున్నారు ఆ ఒక్కడిని చూసి. వీళ్ళు ఎన్ని బస్తాలు తెస్తే నువ్వు 1 బస్తాన్నా ఏం లాభం రా నీ బ్రతుకు అని అంటున్నారు. అప్పుడు వాళ్ళ తల్లి గారు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నది, నా బిడ్డని ఏమన్నా చేస్తాడేమో రాజు, శిక్షిస్తాడేమో అని బాధపడుతుంది. తండ్రి లేని బిడ్డ, కానీ దేవుని భక్తిలో క్రమంలో చక్కగా పెంచింది. అయితే ఆ రాజు అన్నాడు, ఇప్పుడు 30 బస్తాలు, 50 బస్తాలు, 80 బస్తాలు, 100 బస్తాలు తెచ్చిన వాళ్ళు ఏమి తేలోనాడు అని ఆ ఏమి తేలేని వ్యక్తిని పిలిచి ఇతడే దేశానికి రాజు అని ప్రకటించాడు. హల్లెలూయా. అప్పుడు ఈ 100 బస్తాలు తెచ్చిన వాడు అలా ఎలా అని అడిగాడు. ప్రజలందరూ ఎలా అని అడిగితే, పిచ్చోళ్ళారా, వీళ్ళు యథార్థంగా ప్రవర్తించలే, వీళ్ళ కుయుక్తితో పండని ఒడ్లను తీసుకొని వచ్చారు, రాజ్యం కొట్టేద్దామని, నా కూతుర్ని పెళ్లి చేసుకుందామని. కానీ నేను ఇచ్చిన ఆ ఒడ్లు, ఉడకబెట్టిన ఒడ్లు, అవి పంట రావు. హల్లెలూయా. అవి పంట రావు, పంటనివ్వవు, విత్తనం మొలకెత్తదో, ఉడకబెట్టిన గింజలవి. ఇతడు యథార్థవంతుడు, వీళ్ళు పంట రాకపోయినా వేరే దగ్గర నుండి తెచ్చి నన్నేదో తృప్తిపరిచి రాజ్యం కొట్టేయాలని. కనుక ఇతడు యథార్థవంతుడు, కనుక ఇతనికి రేపటి దినాన రాజ్యం అప్పగిస్తే యథార్థంగా పరిపాలిస్తాడు. నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తే
యథార్థంగా నా బిడ్డను సాకుదల చేస్తాడు. ఆమెన్. యథార్థవంతులకు దేవుడు మేలు చేయక తప్పడు. ఆమెన్, ఆమెన్. కనుక యథార్థంగా నువ్వు నడుస్తే, యథార్థంగా నువ్వు ముందుకెళ్తే, యథార్థంగా దేవుని సన్నిధిలో ఎదుగుతే, నేను ఈ పని చేస్తున్నాను నాకేం లాభం, నేను ఈ సువార్త చేస్తున్నాను నాకేం లాభం, నేను భోజన పరిచయం చేస్తున్నాను నాకేం లాభం, ఈ యథార్థత తప్పి గనక ఈ మనస్భావంతో ముందుకెళ్తే నీకు దేవుడే సహాయం చేయడో. యథార్థంతో హృదయంతో పరిచర్య ధర్మం జరిగించు, ఏదో ఒక దినాన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమెన్. మేలు చేయక ఉండడు, ఆయన నీ ముందుకు రాక ఉండడు, ఖచ్చితంగా నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యథార్థముగా ఉండు, యథార్థముగా ఉండు, యథార్థతలో ఎదిగిపో. ఏదో ఆశించి ఫలం వస్తుందని ఆశించి గనక నువ్వు పరిచర్యలు అయిన వాళ్ళటైతే లాభం ఉండదు. విశ్వాసం గురించి వచ్చే వారమన పై వచ్చే వారమని చెప్తాను.